హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం మెంటల్ మాస్ తెప్పించే కొరియన్ థ్రిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక డబ్బున్న బ్యాగ్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. డబ్బు ఈ డబ్బే మనుషులందరినీ వింత ఆట ఆడిస్తుందని తెలియచెప్పే కథే ఇది. ఒక్కో షాటు ఒక్కో సీను మైండ్ బ్లాక్. అసలు బీస్ క్లాయింగ్ ఎట్ స్ట్రాస్ మూవీ 2020లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకున్న వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక స్పా స్టోర్ ని చూపిస్తారు. మగవాళ్ళు ఇందులోకి వచ్చి స్పా చేయించుకుని వెళ్తారు. ఇందులో పనిచేసే క్లీనర్ పేరు జూంగ్. జూంగ్ ఆర్థికంగా చాలా అవస్థ పడుతుంటాడు. ఇతనికి చాదస్తపు తల్లి కూడా ఉంటది. ఎప్పుడు ఈ ముసలామె కోడల్ని తిడుతూ టార్చర్ చేస్తూ ఉంటది. కోడలు ఎప్పుడు ముసలామె వల్ల పాడైన ఇంటిని క్లీన్ చేస్తూ తిట్లు తింటూ ఉంటది. జూంగుకి వాళ్ళ నాన్న నుండి వచ్చిన ఆస్తిగా ఒక రెస్టారెంట్ మాత్రమే మిగిలి ఉంటది. కానీ గిరాకీ లేక దాన్ని కూడా క్లోజ్ చేసి ఉంటారు. జూంగు కూతురు కూడా కాలేజీలో చదువుతుంది. ఆమె ట్యూషన్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. ఇక వైఫ్ ఏమో ఎయిర్పోర్ట్ లో బాత్రూమ్లు క్లీన్ చేసే పనికి వెళ్తుంటది. ఇక జూంగు కూడా ఈ విధంగా స్పాలో క్లీనర్ గా ఉంటాడు. ఒకరోజు జూంగు ఖాళీ లాకర్స్ ని క్లీన్ చేస్తుంటే ఒక లాకర్ లో డబ్బు బ్యాగ్ కనిపిస్తుంది. ఆ డబ్బుని చూసిన జూంగు షాక్ అవుతాడు. దాన్ని నిన్న ఒక కస్టమర్ పెట్టి వెళ్ళి ఉంటాడు. సో ఇంకా వాడు రాలేదు కాబట్టి ఈ డబ్బు బ్యాగ్ ని జూంగు ప్రస్తుతానికి స్టోర్ రూమ్ లో దాస్తాడు. ఆ బ్యాగ్ ఏంటి అక్కడ పెడుతున్నావు అంటే చెత్త బ్యాగ్, ఎప్పుడో కస్టమర్ వదిలేసి వెళ్ళిండు, ఇంకా రాలేదు, అందుకే అక్కడ పెట్టినా అని క్యాషియర్ కి జూంగు చెప్తాడు. కట్ చేస్తే జూంగు తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి సైకిల్ మీద ఇంటికి వెళ్తాడు. రోజులాగే తల్లి పెట్టే టార్చర్ ని వైఫ్ భరిస్తుందని చెప్పి బాధపడతాడు. తల్లిని ఊకే కోడల్ని సతాయించకని జూంగు మందలిస్తాడు. మన బిడ్డ ట్యూషన్ ఫీజుని ఈ నెల ఆఖరులోగా కట్టకుంటే కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తారంట, చూడండి మరి అని వైఫ్ జూంగుతో అంటుంది. కట్ చేస్తే మనకు ఇంకో మెయిన్ లీడ్ అయిన టెసంగ్ ని చూపిస్తారు. టెసంగ్ షిప్ యార్డ్ కి పోర్ట్ ఆఫీసర్. షిప్ లో ప్రజలు వెళ్ళాలి అంటే టెసంగ్ దగ్గర స్టాంప్ తీసుకోవాలి పక్కా. అండ్ ఏ ప్యాకేజ్ వెళ్ళాలన్నా టెసంగ్ సైన్ చేయాలి. ఇప్పుడు టెసంగ్ కి పార్క్ అనే వ్యక్తి కాల్ చేసి పని అయిపోయినాక గోడౌన్ కి రమ్మంటాడు. ఇక టెసంగ్ భయపడుతూనే పార్క్ దగ్గరికి వెళ్తాడు. పార్క్ ఈ మూవీ విలను పార్క్ పోయిన సంవత్సరంలో $20,000 ని అప్పుగా టెసంగ్ కి ఇచ్చి ఉంటాడు. టెసంగ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటది. ఆమె పేరు ఎన్హి టెసంగ్ వీక్నెస్ ని వాడుకొని పార్క్ దగ్గర చేసిన అప్పు డబ్బుని కొట్టేసి పారిపోయి ఉంటది. సో షూరిటీగా ఉన్న టెసంగ్ పార్క్ కి ఇప్పుడు అప్పుని తీర్చాలి. కానీ టెసంగ్ చేసే ఉద్యోగానికి శాలరీ చక్కగా రాదు. సో పార్క్ ఇప్పుడు 1 month టైం ఇచ్చి పైసలు రిటర్న్ ఇవ్వకపోతే చంపేస్తా అని టెసంగ్ కి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే టెసంగ్ తను చెయ్యబోయే స్కామ్ గురించి పార్క్ కి వివరిస్తాడు. చైనా నుండి ఒక క్రిమినల్ ఆశ్రయం కోసం షిప్ లో ఇక్కడికి వస్తుండు. వాడు నా స్కూల్ ఫ్రెండ్. సో వాడిని స్కామ్ చేసి డబ్బును లాగేస్తా, ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తా అని మాట ఇస్తాడు టెసంగ్. టెసంగ్ ఎన్హీని నమ్మి మోసపోయినందుకు మస్తు బాధపడతాడు. లవ్ చేస్తున్నట్టు నటించి తల మీద టోపీ పెట్టి వెళ్లిపోయిన ఆమెని టెసంగ్ ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటాడు. ప్లస్ ఆమె కోసం వెతుకులాట కూడా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే మనకు ఒక స్ట్రిప్ క్లబ్ ని చూపిస్తారు. టెసంగ్ ని చిట్ చేసి వెళ్లిపోయిన ఎన్హీఏ ఈ వ్యభిచార గృహానికి బాస్. ఈ క్లబ్ కి క్యాషియర్ అయిన జాన్ టెసంగ్ కి మంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ ఎన్హీ గురించి జాన్ టెసంగ్ కి చెప్తే వాడి ఉద్యోగం పోతుందని ఫ్రెండ్ దగ్గర ఎన్హీ గురించి దాస్తాడు. ఇది ఇలా ఉంటే మీరా అనే లేడీ ఇక్కడ ఈ క్లబ్ లో సెక్స్ వర్కర్ గా పనిచేస్తుంటది. ఈమె చాలా అందంగా ఉండటంతో అందరు కస్టమర్స్ ఈమె కోసమే ఎగబడతారు. ఒక రోజు డేవిడ్ అనే చైనా వాడు కూడా ఈ క్లబ్ కి వచ్చి మీరానే కోరుకుంటాడు. ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడు డబ్బునిచ్చి ఆమెను పంపించేస్తాడు. ఇక మీరా టైర్డ్ గా ఇంటికి వెళ్తుంది. మిడ్ నైట్ టైంలో ఇంటికి వచ్చిన మీరా హస్బెండ్ మీరా పడుకోవడం చూసి తట్టుకోలేక లేపి మరి ఆమెని పిచ్చ కొట్టుడు కొడతాడు. మీరా బెట్టింగ్ వేసి డబ్బు అంతా పోగొట్టి ఉంటది. ఆ అప్పుని హస్బెండ్ ముజీనే తీరుస్తూ ఉంటాడు. అలా అని మీరా ఖాళీగా లేదు, ఆమె కూడా ఏదో వర్క్ చేస్తే డబ్బు సంపాదిస్తుంది కదా. దీనికి ముజీన్ ఊరుకోకుండా రోజు తాగొచ్చి మీరాని కుక్కను కొట్టినట్టు కొట్టి టార్చర్ చేస్తూ ఉంటాడు. నువ్వు చేసిన అప్పు వల్లే నేను గుడ్డులాగా వర్క్ చేస్తున్నా, ఇంటికి వస్తే పడుకుంటావా అని తిడుతూ ముజీన్ మీరా దగ్గర శారీస్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. కట్ చేస్తే మీరాని నిన్న నైట్ బుక్ చేసుకున్న డేవిడ్ గాడు మళ్ళీ కాల్ చేసి రూమ్ కి పిలుస్తాడు. అప్పుడు డేవిడ్ మీరా ఒంటి మీద ఉన్న గాయాలను చూసి షాక్ అవుతాడు. ఏమైందని అడిగితే మీరా తన హస్బెండ్ పెట్టే టార్చర్ గురించి వివరిస్తుంది. అప్పుడే డేవిడ్ ఒక ప్లాన్ వేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనము చైనా వెళ్దాం, నీ హస్బెండ్ ని చంపేస్తా, అప్పుడు ఫ్రీ అవ్వచ్చు, నువ్వు మనం చైనాలో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మీరా మనసులో ఆశను పుట్టిస్తాడు వీడు. సరే అని మీరా అంటుంది. ఇక డేవిడ్ ఆ పనిలో పడతాడు. కట్ చేస్తే మనకు మళ్ళీ టెసంగ్ ని చూపిస్తారు. వీడు చైనా నుండి వచ్చే క్రిమినల్ డాంగ్ కోసం ఎదురు చూస్తాడు. కానీ డాంగ్ అసలు కాల్స్ లిఫ్ట్ చేయడు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వడు. షిప్ వచ్చి 2 రోజులైనా సరే టెసంగ్ కి డాంగ్ కలవడు. డాంగ్ ని స్కామ్ చేసి డబ్బుని కొట్టేద్దామన్న టెసంగ్ ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. డాంగ్ మీదే ఆశలు పెట్టుకున్న టెసంగ్ కి మైండ్ ఇప్పుడు పని చేయదు. ఒక పక్క పార్క్ గాడేమో
ఏమో ఒకటే కాల్స్ చేసి చంపుతుంటాడు. ఇప్పుడు ఎలా అని టెసంగ్ తల పట్టుకుంటాడు. స్ట్రిప్ క్లబ్ లో వర్క్ చేసే ఫ్రెండ్ జాన్ కి టెసంగ్ ఇప్పుడు కాల్ చేసి డాంగ్ అనే వాడి కోసం సిటీ మొత్తం వెతకమని హెల్ప్ కోరుతాడు. సో ఇప్పుడు చైనా క్రిమినల్ డాంగ్ కోసం టెసంగ్ ఇంకా జాన్ ఇద్దరు వెతుకుతారు. తర్వాత ఒక రోజు డేవిడ్ నైట్ టైం ఒక బార్ ముందు వెయిట్ చేయడం చూపిస్తారు. మిరాకి కాల్ చేసి నీ హస్బెండ్ ని చంపబోతున్నా, పక్కా ఈ టైం కే కదా బార్ నుండి బయటకు వస్తాడని డేవిడ్ అంటే అవును ఈ టైం కే అని మిరా అంటుంది. తర్వాత కాసేపటికి గొడుగు పట్టుకుని మిరా హస్బెండ్ ముజిన్ బార్ బయటకు వస్తాడు. రోడ్డు మీద నడుస్తున్న ముజిన్ ని డేవిడ్ కారుతో గుద్ది చంపేస్తాడు. తర్వాత వాడి డెడ్ బాడీని సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న అడవిలో పూడ్ చేస్తాడు. ఆనందంతో డేవిడ్ మిరాకి కాల్ చేసి నీ మొగుడిని చంపేశా, యాహూ, మొత్తానికి నువ్వు ఫ్రీ అయిపోయా, ఇక మనం హ్యాపీగా సేనాకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఈ గుడ్ న్యూస్ ని విన్న మిరా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే ఇంట్లోకి మిరా హస్బెండ్ ముజిన్ వస్తాడు. అతన్ని చూసిన మిరా మైండ్ బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్ గా డేవిడ్ చంపింది ముజిన్ ని కాదు, వేరే అన్నోన్ పర్సన్ ని. చీకటి, పైగా వర్షం పడటంతో ఫేస్ చూడకుండా డేవిడ్ ముజిన్ అనుకుని వేరే వ్యక్తిని గుద్ది చంపేశాడు. ఇక ఈ దెబ్బతో డేవిడ్ కి పిచ్చెక్కిపోతుంది. మిరాకి ఇంకా నిద్ర పట్టదు. తను ఎంత వద్దు అని చెప్పినా డేవిడ్ మాట వినకుండా ఒక అన్నోన్ పర్సన్ ని చంపిండు అని గిల్టీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి డేవిడ్ మిరాని కలిసి మాట్లాడతాడు. సరే ఆ మ్యాటర్ ని పక్కన పెట్టు, వదిలేసాయి, రెస్ట్ తీసుకో వెళ్ళు అని మిరా అంటుంది. ఇక ఆ రోజు కూడా ముజిన్ మిరాని కొట్టి టార్చర్ చేస్తాడు. నెక్స్ట్ డే మిరా గాయాలతో క్లబ్ కి వెళ్లి డాన్స్ చేస్తుంటది. ఒక కస్టమర్ మిరాని ఇబ్బంది పెడుతుంటే క్లబ్ బాస్ ఎన్హీ వచ్చి ఆమెని సేవ్ చేస్తుంది. ఇక ఎన్హీ కొంచెం డబ్బుని మిరాకిచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, బాగా రికవర్ అయ్యాకే జాబ్ కి రా అని చెప్తుంది. తర్వాత ఒక రోజు డేవిడ్ కాల్ చేసి ఇంటికి రమ్మంటే మిరా వెళ్తుంది. డేవిడ్ ఇంట్లో పిచ్చోడి లాగా ఏదో దయ్యం పట్టినట్టు ఊగిపోతుంటాడు. నేను ఆ అన్నోన్ పర్సన్ ని చంపిన గిల్ట్ నన్ను చంపేస్తుంది, పోలీసులకు నేను సరెండర్ అయిపోతా, నా వల్ల కావడం లేదు, నాకు దయ్యం పట్టినట్టు ఉంది అని డేవిడ్ మిరాతో చెప్పి బాధపడతాడు. అదేం కాదు, టెన్షన్ పడకు, మనం నువ్వు చంపిన వ్యక్తి బాడీని బయటికి తీసి రిచువల్స్ చేసి ఫ్యూనరల్స్ చేద్దాం, అప్పుడు నువ్వు నార్మల్ అవుతావని మిరా అంటుంది. సరే అని ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు. అక్కడ డేవిడ్ చంపిన అన్నోన్ పర్సన్ డెడ్ బాడీని వెలికి తీసి పద్ధతి ప్రకారం క్రిమేషన్ చేస్తారు. ఇప్పుడే నేను నార్మల్ అయినవా చెప్పు అంటే నో, నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను అని డేవిడ్ మొండి పట్టుపడతాడు. వీడు గనక పోలీసుల దగ్గరికి వెళ్తే తను తన హస్బెండ్ ని చంపించాలని ప్లాన్ చేసిందని పోలీసులకు తెలిస్తే వాళ్ళు తనని కూడా అరెస్ట్ చేస్తారు. అందుకే డేవిడ్ ని వదిలించుకుందాం అని మీరా ఇప్పుడు డిసైడ్ అవుతుంది. కార్ తో మీరా డేవిడ్ ని గుద్దేసి చంపేస్తుంది. తన కోసం హెల్ప్ చేయాలనుకున్న డేవిడ్ ని మీరా భూమి మీద లేకుండా చేసేస్తుంది. ఇక ఇప్పుడు మీరాకి ఏం చేయాలో తెలియక బాస్ ఎన్హీకి కాల్ చేసి రమ్మంటుంది. మీరా జరిగిన మొత్తం మ్యాటర్ ని చెప్తుంది. ముందు వీళ్ళిద్దరూ డేవిడ్ డెడ్ బాడీని పూర్తి చేస్తారు. తర్వాత మీరాకి ఎన్హీ సపోర్ట్ చేస్తుంది. నా హస్బెండ్ కూడా నీ హస్బెండ్ లాగే కొడుతూ టార్చర్ చేసేవాడు, అందుకే అతన్ని చంపేసి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశా, పక్కా ప్లాన్ ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బుని కొట్టేశా, ఇప్పుడు చూడు క్లబ్ కే బాస్ అయ్యా, నువ్వు కూడా నా లాగా చెయ్యని ఎన్హీ మిరాని మోటివేట్ చేస్తుంది. ఇక ఈమె చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మత్తులో ఉన్న హస్బెండ్ ముజిన్ ని మిరా చంపేస్తుంది. తర్వాత ప్లాన్ ప్రకారం ఈ హత్యని యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి పోలీసులని నమ్మిస్తుంది. ఇక ఇన్సూరెన్స్ అమౌంట్ $1 మిలియన్ వస్తాయి. వాటిని తీసుకుని సైలెంట్ గా వేరే సిటీకి వెళ్తుంది మన కిలాడి మీరా. ఇలా మీరా తన డిప్రెస్డ్ లైఫ్ నుండి హ్యాపీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఎన్హీ బాడీ మీద టైగర్ షార్క్ టాటూ ఉంటది. ఈ టైగర్ షార్క్ ప్రిడేటర్ ని సింబలైజ్ చేస్తుంది. తల్లి షార్క్ కడుపులో 5,000 బేబీస్ పెరుగుతాయి, కానీ ఆ బేబీ షార్క్స్ వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటారు. సో ఈ పోరులో పవర్ఫుల్ అయిన టైగర్ షార్క్ ఒక్కటే బ్రతికేస్తుంది. ఆ టైగర్ షార్క్ టాటూనే ఎన్హీ వేసుకొని ఉంటది. సేమ్ టాటూని ఎన్హీ ఇప్పుడు ముజిన్ ని చంపి రిచ్ అయిన మిరాకి కూడా వేస్తుంది. కట్ చేస్తే మిరా వేరే దేశానికి వెళ్దామని డిసైడ్ అయ్యి పాస్పోర్ట్ కోసం బాస్ ఎన్హీని కలుస్తుంది. హే, ఇది చిన్న మ్యాటర్, చిల్ గా ఉండు, ముందు మనం మందు తాగుదామని ఎన్హీ మిరాకి ఆల్కహాల్ ని ఇస్తుంది. కట్ చేస్తే గంట తర్వాత ఫుల్ గా నిద్రపోయిన మిరా మేలుకుంటుంది. చూస్తే మిరాని ఎన్హీ టేబుల్ కి కట్టేసి పెడుతుంది. ఇక ఎన్హీ మిషన్ తో మీరా బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చంపేస్తుంది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. మీరాని ఎన్హీ పావులాగా వాడుకొని వాళ్ళ హస్బెండ్ ని ప్లాన్ చేసి చంపిస్తుంది. ఆమెకి వచ్చిన ఇన్సూరెన్స్ మనీని ఇప్పుడు ఎన్హీ కొట్టేస్తుంది. ఆ డబ్బు కోసమే ప్లాన్ చేసి మరి ఎన్హీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఎన్హీ చాలా సెల్ఫిష్, డబ్బు కోసం ఎంత మంది ప్రాణాలైనా చేస్తుంది. ఇక ఎన్హీ ఆ డబ్బుతో చెక్కేస్తుంది. కట్ చేస్తే మనకు మళ్ళీ పోర్ట్ ఆఫీసర్ అయిన టెసంగ్ ని చూపిస్తారు. టెసంగ్ చైనా క్రిమినల్ డాంగ్ ని వెతుకుతుంటే సియాల్ నుండి డిటెక్టివ్ జిమ్ వచ్చి కలుస్తాడు. యాక్చువల్ గా డిటెక్టివ్ జిమ్, క్రిమినల్ డాంగ్, టెసంగ్ ముగ్గురు క్లాస్మేట్స్. కానీ డాంగ్ క్రిమినల్ కాబట్టి ఫ్రెండ్ అని కూడా చూడకుండా వీడిని పట్టుకోవాలని డిటెక్టివ్ ఇప్పుడు వస్తాడు. డాంగ్ షిప్ టికెట్ ని టెసంగే బుక్ చేశాడు కాబట్టి అతనికి టెసంగ్ కి లింక్ ఉండొచ్చని డాంగ్ జాడ కోసం డిటెక్టివ్ ఇప్పుడు వచ్చింటాడు. టెసంగ్ ని ఎంత అడిగినా అతను డాంగ్ గురించి ఒక్క ముక్క కూడా రివీల్ చేయడు. రివీల్ చేస్తే టెసంగ్ కూడా జైలుకి పోతాడు. అందుకే అతను ఎవరో కూడా తెలియదు అన్నట్టు టెసంగ్ నటిస్తాడు. సరే, నీకు డాంగ్ గురించి ఏ డీటెయిల్ తెలిసినా సరే నాకు ఇన్ఫార్మ్ చేయని కార్డ్ నిచ్చి డిటెక్టివ్ వెళ్ళిపోతాడు.
చూపిస్తాడు. కట్ చేస్తే మనకి ఇప్పుడు మళ్ళీ ఎన్హీని చూపిస్తారు. ఈమె ఇప్పుడు ఇంకో స్కీమ్ తో వదిలేసి వెళ్లిపోయిన టెసంగ్ దగ్గరికి వస్తుంది. చనిపోయిన మీరా పేరు మీద ఒక ఫేక్ పాస్పోర్ట్ ని తయారు చేయించుకొని టెసంగ్ హెల్ప్ తో షిప్ ఎక్కి వేరే దేశం చెక్ చేయాలని ఎన్హీ ప్లాన్ వేస్తుంది. టెసంగ్ పాస్పోర్ట్ మీద సంతకం పెడితేనే ఎన్హీ వెళ్ళగలదు. ఇప్పుడు ఎన్హీకి టెసంగ్ అవసరం ఉంది కాబట్టి వీడిని మచ్చిక చేసుకోవడానికి వచ్చుంటది. కానీ టెసంగ్ మోసం చేసి వెళ్లిపోయిన ఎన్హీని చూడగానే ఫుల్ కోపడతాడు. కానీ ఎన్హీ అతన్ని మత్తులోకి దించి అందంతో కట్టేస్తుంది. ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పాస్పోర్ట్ మ్యాటర్ చెప్పగానే టెసంగ్ కి ఎన్హీ ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది. అసలు నేను నిన్ను బార్డర్ దాటనివ్వను, ఫస్ట్ నువ్వు పార్క్ దగ్గర తీసుకున్న అప్పుని తీర్చు, ఈ పైసలని టెసంగ్ ఎన్హీతో అంటాడు. అప్పుడే ఇంటికి డిటెక్టివ్ వస్తాడు. చెరువులో ఒక డెడ్ బాడీ పార్ట్స్ గా దొరికిందని వెళ్ళిన అది డాంగు గాడి అనుకున్నా, కానీ ఎవరో లేడీ డెడ్ బాడీ అది. ఆమె ఒంటి మీద కూడా టైగర్ షార్క్ టాటూ ఉందని డిటెక్టివ్ చెప్పగానే టెసంగ్ ఇంకా ఎన్హీ షాక్ అవుతారు. అంటే ఆ లేడీ డెడ్ బాడీ ఎన్హీ హత్య చేసిన మీరాదే అని మనకు అర్థమవుతుంది. ఎన్హీ ఒంటి మీద కూడా సేమ్ టాటూ ఉండటం టెసంగ్ ఆల్రెడీ తెలుసు. సో చనిపోయిన లేడీకి ఎన్హీకి పక్కా లింక్ ఉండొచ్చని అతను అనుకుంటాడు. ఆ మ్యాటర్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నువ్వు డిటెక్టివ్ కి ఏం చెప్పకు, నీకు కావలసిన డబ్బుని నేను ఇస్తా అని చెప్తూ ఎన్హీ టెసంగ్ కి సైగల్ చేస్తుంది. అప్పుడే డిటెక్టివ్ కి ఒక కాల్ వస్తుంది. ఇతను వెతుకుతున్న క్రిమినల్ డాంగ్ సియాల్ లో పోలీసులకు దొరికిపోయాడని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అతని వల్ల డబ్బుని క్యాష్ చేసుకుందామని ప్లాన్ చేసిన టెసంగ్ మాత్రం డిసప్పాయింట్ అవుతాడు. బీర్ అయిపోయింది, షాప్ కి వెళ్ళి తెస్తా అని టెసంగ్ ఎస్కేప్ అవుతాడు. ఇక్కడ ఇంట్లో ఇంకా డిటెక్టివ్ అని ఎన్హీ మాత్రమే ఉంటారు. షాప్ కి వెళ్ళిన టెసంగ్ ఫ్రెండ్ జాన్ కి కాల్ చేసి డాంగ్ అరెస్ట్ అయ్యాడని చెప్పగానే అతను షాక్ అవుతాడు. అవునా, సరే వదిలే, మా క్లబ్ వర్కర్ మీరా చనిపోయిందంట. ఆమె తన హస్బెండ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ని రీసెంట్ గానే క్లెయిమ్ చేసిందంట. ఇంకా మా బాస్ కూడా ఆ రోజు నుండే కనిపిస్తలేరని జాన్ టెసంగ్ తో అంటాడు. సో అంటే ఎన్హీ ఏ డబ్బు కోసం మీరాని హత్య చేసి వేరే దేశం చెక్కేద్దామని వేసిన ప్లాన్ టెసంగ్ ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఎన్హీతోనే ఉంది. ఆ డబ్బుని కొట్టేసి షేర్ చేసుకుందాం మనం అని టెసంగ్ జాన్ తో అంటాడు. సరే అని జాన్ కూడా ఓకే చెప్తాడు. కట్ చేస్తే టెసంగ్ ఇప్పుడు ఇంటికెళ్ళి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంట్లో డిటెక్టివ్ ని ఎన్హీ చంపేసి వాని బాడీని బరి చేద్దామని ట్రై చేస్తుంటది. ఏంది అసలు నువ్వు ఏం చేసినావు, ఎందుకు వాని చంపేశావు అని టెసంగ్ ఆమె మీది కరుస్తాడు. వాడు నన్ను రేప్ చేయాలని చూశాడు. నా బాడీ మీద ఉన్న టాటూని చూస్తే మీరాని చంపింది నేనే అని తెలిసి బొక్కలో వేస్తాడని ఎన్హీ టెసంగ్ తో అంటుంది. అందుకే చంపేశారా, చేయి వేయి, ఇన్సూరెన్స్ డబ్బుతో ఇద్దరం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఎన్హీ టెసంగ్ కి చెప్తుంది. సో టెన్షన్ పడిన టెసంగ్ ఇదేదో పెద్ద కథ అయ్యేట్టుందని చెప్పి ఎన్హీ తల పగలగొడతాడు. ఎన్హీ స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు టెసంగ్ ఎన్హీ వద్ద ఉన్న కార్ కీస్ ని తీసుకొని పార్కింగ్ లాట్ కి వెళ్తాడు. అక్కడ ఎన్హీ కార్ లో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు ఉన్న బ్యాగ్ ని తీసుకొని చెక్కేస్తాడు మన టెసంగ్. మొత్తానికి ఎలాగోలా టెసంగ్ కి ఫుల్ పైసలు దొరికినాయి. ఇక టెసంగ్ ముందు హైడౌట్ ప్లేస్ కి వెళ్ళాలి. అందుకోసం మంచి సీక్రెట్ ప్లేస్ ని వెతుకుతాడు. ఇంక వైపు టెసంగ్ ని వెతుక్కుంటూ వచ్చిన పార్క్ కి నక్క తోక తొక్కినట్టు ఎన్హీ కనిపిస్తుంది. పార్క్ పైగా తన రౌడీ గ్యాంగ్ తో వచ్చుంటాడు ఇక్కడికి. అప్పుడే ఎన్హీకి మెలుక వస్తుంది. నా డబ్బుని ఇస్తే సైలెంట్ గా వెళ్ళిపోతా, లేకుంటే చంపేస్తాను, ఇష్టం అలా అని పార్క్ స్మూత్ గా ఎన్హీకి వార్నింగ్ ఇస్తాడు. టెన్షన్ పడకు, నా కార్ లో డబ్బుంది, ఇస్తా అని ఎన్హీ మాట ఇస్తుంది. చూస్తే కార్ కీసు ఉండవు. టెసంగ్ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లిపోయిందని ఎన్హీ లేట్ గా రియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్హీ టెసంగ్ కి కాల్ చేస్తే వాడు ఈమెని పచ్చి బూతులు తిట్టి కాల్ కట్ చేస్తాడు. సో ఇప్పుడు పార్క్ కి డబ్బు కావాలి. అందుకే ఎన్హీ ఇంకా పార్క్ కలిసి టెసంగ్ కోసం వెతుకుతారు. టెసంగ్ ఏమో ముందు స్పా సెంటర్ కి వెళ్తాడు. ఈ స్పా లోనే మనం స్టార్టింగ్ లో చూసినాం కదా, అదే అండి మన పూర్ జూంగ్ క్లీనర్ గా వర్క్ చేస్తుంది. టెసంగ్ డబ్బు బ్యాగ్ తో ఇక్కడికి వచ్చి జూంగ్ ని కలుస్తాడు. సరే సిగరెట్ ప్యాకెట్ తేరా, డబ్బు ఇస్తా అని టెసంగ్ జూంగ్ కి చెప్తే వాడు తేను అంటాడు. సో తప్పలేక టెసంగ్ టెంపరీగా హడావిల్లో అక్కడున్న కస్టమర్ లాకర్ లో డబ్బు బ్యాగ్ ని పెట్టి ఇప్పుడే వస్తా అని జూంగ్ తో చెప్పి బయట షాప్ కి వెళ్తాడు. సిగరెట్ ని కొన్న టెసంగ్ పార్క్ గ్యాంగ్ ఎదురవుతారు. రే డబ్బు బ్యాగుని ఇవ్వురా అని వాళ్ళు ఎంత అడిగినా టెసంగ్ ఆన్సర్ ఇవ్వడు. వాళ్ళ నుండి పారిపోతాడు. ఇలా చేసి నడుస్తుంది. తొందరలో రోడ్డు మీదకి వెళ్ళిన టెసంగ్ ని ట్రక్ వచ్చి గుద్దేస్తుంది. ఆన్ ద స్పాట్ టెసంగ్ మరణిస్తాడు. ఆ డబ్బు ఉన్న బ్యాగు ఎక్కడ పెట్టిందో టెసంగ్ చెప్పకుండా చనిపోయిందని ఎన్హీ ఇంకా పార్క్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం డిసప్పాయింట్ అవుతారు. కట్ చేస్తే ఒక రోజు గడుస్తుంది. స్పా సెంటర్ లో ఉన్న జూంగ్ ని చూపిస్తారు. అరే ఒక రోజైనా ఈ కస్టమర్ గాడు రాలేదేంటబ్బా అని ఆలోచనలో పడతాడు. టెసంగ్ లాకర్ లో పెట్టిన బ్యాగ్ ని జూంగ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో డబ్బు ఉంటది. షాక్ అవుతాడు. సైలెంట్ గా ఎవరికి తెలియకుండా స్టోరేజ్ రూమ్ లో ఒక మూలన దాస్తాడు. దాన్ని షిఫ్ట్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ని మనం బిగినింగ్ లో చూసింది. సో ఈ సీన్ తో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో చెప్పాను కదా జూంగ్ చాలా పూర్ అని. పైగా బాత్రూమ్స్ క్లీన్ చేసే టైంలో కాలు జారి వైఫ్ కింద పడుతుంది. ట్రీట్మెంట్ కి డబ్బు అవసరం. తల్లికి మందులు కొనాలి, దానికి కూడా డబ్బే కావాలి. ఇంకా కూతురు ఫీజు కట్టాలి, దీనికి కూడా డబ్బే కావాలి. అండ్ తన ఫాదర్ ఇచ్చిన రెస్టారెంట్ ని కూడా బాగు చేసుకొని నడపడానికి కూడా కావాల్సింది డబ్బే.
సో జూంగ్ ఇక తనకు స్పా సెంటర్ లో దొరికిన డబ్బు బ్యాగ్ ని ఇంటికి తెచ్చుకుందామని డిసైడ్ అవుతాడు. దానికోసం సైకిల్ తొక్కుతూ స్పాకి వెళ్తాడు మన జూంగ్. స్పా లో పనిచేసే క్లర్క్, నువ్వు రోజు డ్యూటీకి లేట్ గా వస్తున్నావు, నిన్ను జాబ్ నుండి పీకేస్తున్నా, ఇక మీద రావాల్సిన అవసరం లేదని జూంగ్ తో అంటాడు. ప్లీజ్ సార్ అలా చేయకండి అని జూంగ్ ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు మాట వినడు. సరే స్టోరేజ్ రూమ్ లో నా వస్తువులు ఉన్నాయి తీసుకెళ్తా అని చెప్పి నిన్న దాచిన డబ్బు బ్యాగ్ ని తీసుకెళ్లిపోతుంటాడు మన జూంగ్. ఆ టైంలోనే పోలీసులు స్పా సెంటర్ కి వస్తారు. సియాల్ నుండి వచ్చిన డిటెక్టివ్ ఫోటోని జూంగ్ కి చూపించి ఇతన్ని చూసావా అని అడిగితే నువ్వు చూడలేదు సార్ అని జూంగ్ అంటాడు. ఇంకెక్కడ డిటెక్టివ్, ఆల్రెడీ అతన్ని ఎన్హి చంపేసింది కదా. కానీ ఈ మ్యాటర్ వచ్చిన పోలీసులకు తెలియదు. తర్వాత పోలీసులు వెళ్లిపోతారు. జూంగ్ మెల్లగా బ్యాగుతో వెళ్లిపోతుంటే మళ్ళీ క్లర్క్ అడ్డొస్తాడు. ఏంట్రా అంత పెద్ద బ్యాగులో నీ వస్తువులున్నాయా, నమ్మేటట్టు లేదు, చూపి అని ఫోర్స్ చేస్తాడు క్లర్క్. కానీ జూంగ్ ఉండి నేను ఇప్పుడు నీ ఎంప్లాయీని కాదు, నీకు నా బ్యాగుని చూపించాల్సిన అవసరం లేదని గట్టిగా అరుస్తూ అతనితో గొడవ పడి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన జూంగ్ బ్యాగ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుని వేరే బ్యాగులోకి షిఫ్ట్ చేస్తాడు. ఇక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఈ డబ్బుతో ఫ్యామిలీని హ్యాపీ చేయొచ్చని ఆ రోజు జూంగ్ పీస్ఫుల్ గా పడుకుంటాడు. కానీ నెక్స్ట్ డేనే క్లర్క్ కాల్ చేసి నీకు వచ్చే మిగతా శాలరీ ఇచ్చేది ఉంది కదా, రెస్టారెంట్ కి రా అని జూంగ్ తో అంటాడు. ఈ జూంగ్ గాడు ఊరికే ఉండొచ్చు కదా, అత్యాశకు పోయి క్లర్క్ ని కలుస్తాడు. ఆ క్లర్క్ గాడు ఆల్రెడీ అక్కడికి పార్క్ ని ఇంకా ఎన్హిని పిలిచి ఉంటాడు. పార్క్ మాట్లాడుతూ నేను పోలీస్ అని చెప్తూ ఒక ఫేక్ ఐడి కార్డ్ ని జూంగ్ కి చూపిస్తే జూంగ్ ప్యాంట్ తడిసిపోతుంది. నీకు దొరికిన మనీ బ్యాగ్ నాదే, సైలెంట్ గా బ్యాగ్ ని ఇస్తే కంప్లైంట్ ఇవ్వను, లేకుంటే రిస్క్ లో పడతావని ఎన్హి వార్నింగ్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఎంత అడిగినా జూంగ్ నాకు ఏ బ్యాగు దొరకలేదని అబద్ధం చెప్తాడు. సరే పో అని పార్క్ జూంగ్ ని వదిలేస్తాడు. వెంటనే జూంగ్ ఫాస్ట్ గా ఇంటికెళ్లి డబ్బుని దాచుదామని ట్రై చేస్తాడు. కానీ వీడి వెనకాలే పార్క్ గ్యాంగ్ ఫాలో అవుతూ ఇంటి వరకు వస్తారు. ఇక జూంగ్ ని పార్క్ కొట్టి డబ్బు బ్యాగ్ ని సంపాదిస్తారు. ఇప్పుడే నిద్రపోతున్న జూంగ్ తల్లి పార్క్ ని చూసి రే వీడి బాడీ మీద అన్ని టాటూసే ఉన్నాయి, వీడి పోలీస్ కాదురా అని అరుస్తుంది. ఇది విన్న జూంగ్ షాక్ అవుతాడు. ఈ గ్యాప్ లోనే అరుస్తున్న ముసలామె తలని పార్క్ పగలగొడతాడు. ఆమె కింద పడిపోతుంది. జూంగ్ ని కూడా కొట్టి కింద పడేస్తాడు. ఇక ఇప్పుడే ఎన్హి కత్తితో పార్క్ ని పొడిచి చంపేస్తుంది. డబ్బు బ్యాగ్ ని చేత పట్టుకుని ఎన్హి వెళ్లిపోవాలి అనుకుంటది. కానీ ఈమె ఒక సాడిస్ట్ కదా, అందుకే గ్యాస్ సిలిండర్ ని ఆన్ చేసి ఫైర్ పెట్టి వెళ్తుంది. ఇల్లు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. తర్వాత ఎన్హి కార్ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. తన బాస్ పార్క్ ని ఎన్హి చంపిందనే మ్యాటర్ అతని గ్యాంగ్ లో మెయిన్ ఆకురౌడికి తెలిసిపోతుంది. సో వీడు ఇక పారిపోతున్న ఎన్హిని పట్టుకోవడానికి వెళ్తాడు. కాసేపు తర్వాత మెలకు వచ్చిన జూంగ్ లేచి తన తల్లిని ఎత్తుకొని ఇంటి బయటికి వస్తాడు. కళ్ళ ముందే తన ఇల్లు అంతా మంటల్లో దగ్ధమవడం చూసిన జూంగ్ బాధతో ఏడుస్తాడు. పర్లేదురా వదిలేయ్, బాధపడకు, లక్కీగా మనం ప్రాణాలతో బయటపడినాం, అదే చాలని తల్లి జూంగ్ తో అంటుంది. కట్ చేస్తే మనకు ఎయిర్పోర్ట్ కి రీచ్ అని ఎన్హిని చూపిస్తారు. ఈమె చేతికంటుకున్న రక్తాన్ని కడుక్కోవడానికి వాష్రూమ్ కి వెళ్ళాలి అనుకుంటది. మనీ బ్యాగ్ ని లాకర్ లో పెట్టి బాత్రూమ్ కి వెళ్తుంది. సైకో గాడైన పార్క్ ఆకురౌడి ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి బాత్రూమ్ లో ఉన్న ఎన్హిని క్రూరంగా పొడిచి చంపేస్తాడు. నీకు డబ్బు ఇస్తానన్ను వదిలే అని ఎన్హి ఎంత అడుక్కున్నా ఈ సైకో వినడు. పార్క్ కి నమ్మకంగా పనిచేసేవాడు డబ్బుకి లొంగుతాడా, లొంగడు. అందుకే రివెంజ్ కోసం ఎన్హిని చంపేసి వెళ్లిపోతాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో సైకో విజువల్స్ కనిపిస్తాయి. పోలీసులు అతని కోసం వేట సాగిస్తుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే బాత్రూమ్ లో క్లీన్ చేసే జూంగ్ వైఫ్ ని చూపిస్తారు. ఈమె వర్క్ చేసేది కూడా ఈ ఎయిర్పోర్ట్ లోనే. సో ఎన్హి చనిపోయిన బాత్రూమ్ ని క్లీన్ చేయడానికి వెళ్లిన జూంగ్ వైఫ్ కి లాకర్ కి దొరుకుతుంది. దాంతో సైలెంట్ గా వెళ్లి లాకర్ ని ఓపెన్ చేస్తుంది. ఈమె బ్యాగ్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. సైలెంట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. ఇలా డబ్బు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కష్టాల్లో ఉన్న అవసరం పడిన జూంగ్ ఫ్యామిలీ వద్దకే చేరుకుంటది. చూసారా డబ్బు మనుషులని ఎన్ని దారుణాలు చేయిస్తుందో. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ని నాకు కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.